దెయ్యం లేదనుకున్నారు కానీ నిజంగానే ఉంది సార్. అందుకే చెప్పినప్పుడు వినాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకుందాం పద. సార్ నేను మాత్రం ఒంటరిగా పడుకోను సార్, మీ రూమ్ లోనే పడుకుంటాను. ఇందాక దెయ్యాలంటే భయం లేదన్నావుగా? బుద్ధి గడ్డి తినాను సార్. దెయ్యం ఉంది సార్, నేను కూడా మీ రూమ్ లోనే పడుకుంటాను సార్. సరే ఏడు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? నువ్వు కూడా వచ్చి పడుకో. నాకు నిద్ర రావటం లేదు. నిద్ర రాకపోయినా వచ్చి పడుకో, లేకపోతే చంద్రముఖి దెయ్యం వస్తుంది. అమ్మో లక 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 లక. అమ్మో దెయ్యం అంట ఇప్పుడు వస్తుంది. అమ్మో ఇదేంటి కరెంట్ పోయింది? మీనాక్షి ఏంటమ్మా, ఏం జరిగింది? బాబాయ్ పిల్లలిద్దరు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. వెళ్ళి త్వరగా తీసుకురండి బాబాయ్, త్వరగా వెళ్ళండి. అలా నిలబడి చూస్తారేంటి బాబాయ్? వెళ్ళి నా పిల్లల్ని వెంటనే తీసుకుని వచ్చేయండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఆయన వచ్చారు, పిల్లలకి మాయ మాటలు చెప్పి తీసుకువెళ్తున్నారు. తీసుకెళ్లొద్దు అని ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. ఆయనతో వెళ్ళొద్దని చెప్పినా పిల్లలు వినిపించుకోలేదు. అను జై ఇద్దరు మా నాన్నతోనే ఉంటామని చెప్పి వెళ్ళిపోయారు బాబాయ్. ప్లీజ్ బాబాయ్ తొందరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. మీనాక్షి అది నిజం కాదమ్మా, నీకేదో కలొచ్చినట్టుంది. నిద్రలో ఉలిక్కిపడి లేచి అదే భ్రమలో ఉన్నా. పిల్లలు వెళ్ళింది తండ్రితో కాదు, భద్రాచలం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.